రాజ్కోట్ వేదికగా జరిగిన సెకండ్ వన్డేలో న్యూజిలాండ్ భారత్ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. డారెల్ మిచెల్ అద్భుతమైన సెంచరీతో న్యూజిలాండ్ చాలా ఈజీగా 285 రన్స్ టార్గెట్ను చేస్ చేసింది. దాంతో సిరీస్ 1-1తో ఈక్వల్ అయింది. అయితే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ అంత ఈజీగా గెలవడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో టీమిండియా 284 రన్స్ చేశాక టీమిండియా చాలా ఈజీగా గెలుస్తుందని అందరూ భావించారు. రాజ్కోట్ పిచ్ స్లోగా ఉండడంతో మన స్పిన్నర్స్ అద్భుతంగా రాణిస్తారని, న్యూజిలాండ్ను 260 పరుగుల రూపే కట్టడి చేస్తాడని ఆశించాను. కానీ న్యూజిలాండ్ బ్యాటర్స్ ఎక్కడ కూడా ప్రెషర్ ఫీల్ అవ్వకుండా మ్యాచ్ను తమ వైపు లాగేసుకున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడంతో ఇండోర్లో జరిగే థర్డ్ వన్డే ఈ సిరీస్ విజేతను నిర్ణయిస్తుంది. కాబట్టి టీమిండియాపై కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. అంతేకాకుండా టీమిండియా సెకండ్ వన్డే గెలుచుంటే మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ వంటి యంగ్ బ్యాటర్కు అవకాశం ఇచ్చి ప్రయోగాలు చేసే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు సిరీస్ డేంజర్లో పడడంతో టీం మేనేజ్మెంట్ ప్రయోగాలు చేసే సాహసం చేయదు. ఖచ్చితంగా బెస్ట్ ప్లేయింగ్ 11తోనే బరిలోకి దిగుతుంది. ఇక కేఎల్ రాహుల్ సెంచరీ గురించి మాట్లాడుతూ, కేఎల్ రాహుల్ ఎప్పుడు ఒక క్లాస్ ప్లేయరే. అతనాట చూడముచ్చటగా ఉంటుంది. అతని దగ్గర టెక్నిక్, పేషెన్స్తో పాటు అన్ని రకాల షాట్స్ ఉన్నాయి. ఒకప్పుడు కర్ణాటకకే చెందిన మరో రాహుల్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఆదుకునేవాడో ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా అలాగే చేస్తున్నాడు. అతను క్రీజ్లో ఉంటే జట్టు సేఫ్ అనే నమ్మకం కలుగుతోందని సునీల్ గవాస్కర్ తెలిపాడు.